గతంలో జైలుకు వెళ్ళాడు. 2 సార్లు పీడీ యాక్ట్ కింద ఓత్సల లెక్క పెట్టాడు. భీమవరంలో అతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. అయినా సరే అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈసారి ఏకంగా ఐపీఎస్ అధికారిగా అవతారమెత్తి సొంతంగా సూడో పోలీస్ వ్యవస్థనే ఏర్పాటు చేసి అమాయకులను బురుడీ కొట్టించడం ప్రారంభించాడు. చివరకు కూకట్పల్లి సిసిఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో ఈ కిలాడీ దొంగ దొరికాడు. దీంతో ఆ కేటుగాడు అతని ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ ఈ ఏడాది మే 18 కూకట్పల్లిలోని జయనగర్ నివాసి అయిన కావూరి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ప్రశాంత్ నగర్ వైపు వెళుతూ ఉండగా కొందరు వ్యక్తులు తమ కారుతో అడ్డగించారు. తాము పోలీసులమని, హర్యానాలో పూర్ణచంద్రరావుపై ఉన్న కేసుకు సంబంధించి అక్కడికే తీసుకెళ్తామని చెప్పారు. అప్పటికే తనపై హర్యానాలో కేసుండటంతో పూర్ణచంద్రరావు కూడా ఏం మాట్లాడలేకపోయాడు. వెంటనే బలవంతంగా కారులో ఎక్కించుకుని నేరుగా సూర్యాపేటకు తరలించారు. కేసు తీవ్రతను చెప్పి భయపెట్టి ఒక ఏటీఎం ద్వారా ₹1,00,000 నగదును డ్రా చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా తిరిగి హైదరాబాద్ తీసుకువస్తూ మార్గమధ్యంలో ఫోన్ పేతో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇలా ₹5,26,000 వసూలు చేశారు. కూకట్పల్లి పరిధిలోకొచ్చాక పూర్ణచంద్రరావు మొబైల్ ఫోన్లోని సిమ్ కార్డులను తొలగించి అతనికి ఒక సాధారణ మొబైల్ ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పూర్ణచంద్రరావు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కూకట్పల్లి సిసిఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల వేలిముద్రలు, ముఖ కవళికలను గుర్తించే అత్యాధునిక సాంకేతికత ద్వారా నిందితులను గుర్తించారు. పక్కా సమాచారం మేరకు ప్రధాన నిందితుడు A1 నాగరాజు రఘువర్మ, ఉత్తరప్రదేశ్కు చెందిన A2 యశ్వంత్ సింగ్ అలియాస్ రాహుల్, బీహార్కు చెందిన A3 ప్రదీప్ కుమార్ మిశ్రా, ఉత్తరప్రదేశ్కు చెందిన A4 సత్యభాన్ సింగ్ అలియాస్ ఠాకూర్ను నిజాంపేటలోని ఒక రూంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో A5 సునీల్ కుమార్, A6 తంగెళ్లపల్లి నాగేంద్రవర్మల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పూర్ణచంద్రరావు గురించి ఆల్రెడీ కేసు ఉన్నమాట వాస్తవం. అక్కడ ఈ నాగరాజు అక్కడ చండీగఢ్లో ఆల్రెడీ ఫ్రెండ్ ఉండి సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్ అతనితోటి ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా పోవడం రానప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ అయితే పూర్ణచంద్రరావు కేసు ఉందో ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఒక అతను యాక్సిడెంట్గా కలవడం జరిగింది. నేను కూడా పోలీస్ అని ఇతను చెప్పుకోవడము అతనితో పరిచయంలో అప్పుడు ఆయన మా దగ్గర ఈ కేసు ఉంది తెలంగాణలో కొంచెం ఏమైనా ఉంటే మాకు కేసు హెల్ప్ చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం అంటే ఆయన కూడా నమ్మాడు రెగ్యులర్ పోలీస్ అనుకోండి. అట్లా కనెక్షన్ అనేది వచ్చింది. ఈ కేసులో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘువర్మ ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఇతడు 12 పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించుకుని చెలామణి అయ్యాడని దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. ఇతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హర్యానాకు చెందిన సునీల్ కుమార్ అలియాస్ ఫౌజీ అనే సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంతర్గత మెళకువలను నాగరాజు తెలుసుకున్నాడు. అతనితో కలిసి ఒక వ్యవస్థీకృత నేర ముఠాను ఏర్పాటు చేశాడు. సునీల్ కుమార్ నేరాల్లో నేరుగా పాల్గొనకుండా నాగరాజుకు వెనకుండి పూర్తిస్థాయి సాంకేతిక సహాయం అందించినట్లు అధికారుల విచారణలో తేలింది. జనాల్ని భయపెట్టి అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాటా కొంత కలెక్ట్ చేసుకోవడము, పోలీసు అని చెప్పేసి బెదిరియడము, కిడ్నాప్ చేయడము, ఎక్స్ట్రాక్షన్ చేయడము, ఇవన్నీ ఈ సెక్షన్ అన్నిటి కింద వీళ్ళ మీద మనం కేసులు సెక్షన్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద మళ్ళీ ఫర్దర్గా ఈ డాటా అంతా కూడా గత వీళ్ళ కేసులు పీడీ యాక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి బెయిల్ రాకుండా చూడటము, అదేవిధంగా జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా చూడటానికి అన్ని విధాలుగా కన్విక్షన్ వచ్చే విధంగా చేయడానికి అప్రిషియేట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా పీడీ యాక్ట్లు పెట్టిన రౌడీషీటర్ నాగరాజు తన బుద్ధి మార్చుకోకుండా నకిలీ పోలీస్ వ్యవస్థతో సమాంతర సామ్రాజ్యం నడపాలని చూశాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఇతను 12 కేసుల్లో నిందితుడే కాకుండా 2 సార్లు పీడీ యాక్టివ్ వేయించాడు. అంటే ఎంత నటువు చూడండి, మన కేవీహెచ్పీ నుంచి ఒకసారి, మాదాపూర్ నుంచి ఒకసారి ఇట్లాంటి సూడో పోలీసు వేషధానంలో
ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. అంటే ఎంత ఆర్గనైజ్డ్గా జనాన్ని మోసం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని 2 సార్లు పీడీ యాక్ట్ చేసినా కూడా ఇంకా కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది మనందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిందితుల నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఒక ఎయిర్ పిస్టల్, 2 గన్లు, పోలీస్ యూనిఫారాలు, హోదాలను సూచించే గ్రేడింగ్ స్టార్ సింబల్స్, నేరాలకు ఉపయోగించిన ఒక కారు, ఒక బైక్, నకిలీ లెటర్ ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులు, బేడీలు, 10 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.